ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నీ బాబా షిరిడి నుండి ఇస్తున్న మాట ఇది. 100% జరిగే తీరుతుంది బిడ్డ. ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను. అన్నీ కూడా మారుతాయి. నీ బాబా అన్నిటిని కూడా మారుస్తారు. నమ్మి ఇప్పుడే ఈ క్షణమే వినమ్మా. నీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప సందేశాన్ని ఈరోజు నేను తీసుకువచ్చేశాను, విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మన కోసంగా ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, రోజు నీకు నేను పంపించే సందేశాల్లానే ఈరోజు ఒక వార్తని తీసుకొచ్చాను. ఇది స్వయంగా నీ బాబా షిరిడి నుండి పంపిస్తున్నారమ్మా. అవును తల్లి, ఏంటి బాబా అని చాలా ఆరాటంగా అడుగుతూ ఉన్నావు కదా. బిడ్డ, నేను నీకు మాటిస్తున్నాను, ఇది నువ్వు ఖచ్చితంగా వినే తీరాలి. 100% నీకు జరిగే తీరుతుందమ్మా. ఈరోజు నీ తండ్రి నీ జీవితం యొక్క ఒక మంచి వాక్కుని, సాయి సత్యవాకుని నీకు అందించబోతున్నారు. అది 100% నిజమవబోతుంది తల్లి. అందుకే కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా విను. నీ మనసులో ఏదైతే కోరికలున్నాయో అన్నీ కూడా నెరవేరుస్తాను. ఏవైతే కష్టాలున్నాయో అన్నీ తీరిపోవాలని ఎన్నోసార్లు మొక్కావు కదా, మనస్ఫూర్తిగా వేడుకున్నావు కదా. ఇక ఇప్పుడు అన్నీ నెరవేరబోతున్నాయమ్మా. అవును తల్లి, నేను చెప్పేది నిజమే. నా బిడ్డలకి నేను ఏం చెబుతున్నానో అది ఖచ్చితంగా నేను చేస్తాను. ప్రతిరోజు నేను మంచినే తలచి మంచి చేసే నీకు ఎలాంటి కష్టము రానివ్వను తల్లి. సాయి బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి, మంచి మనసుతో, స్వచ్ఛమైన మనసుతో ఉంటారని నాకు తెలుసు. అలాంటి నా బిడ్డలకు ఏ క్షణం ఎప్పుడూ కూడా ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. అదేనమ్మా ఇప్పుడు నేను చేస్తున్నాను. నీకు ఇస్తున్న వాక్కుని ఎంతలే అనుకోకుండా విను. నీకున్న కష్టమంతా కూడా మాయమైపోతుంది. కష్టం అనేది నీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా చేస్తాను. ఇతరులకు మంచి చేయాలని కోరుకునే నీకు ఎప్పుడూ కూడా సంతోషకరమైన జీవితమే కదా నేను కలిగిస్తాను. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు అవి కష్టాలే కాదమ్మా. ఏంటి బాబా, ఇవి కష్టాలు కాదు అంటున్నారే, ఒక్కసారి నా స్థానంలో ఉండి చెప్పండి, అన్నీ అర్థమవుతాయి అంటున్నావా? బిడ్డా, నీ జీవితంలో నీకు పెడుతున్న పరీక్షలు నిన్ను పక్వపరచడానికే తప్ప బాధ పెట్టడానికి కాదమ్మా. నిన్ను మరింత ఉత్తీర్ణురాలిని చేసి జీవితంలో ఎత్తులో ఉంచాలని నేను పరీక్షలు పెడుతున్నాను. ఇక వాటిని నువ్వు ఆనందంగా ఎదుర్కోమ్మా. సంతోషమైన జీవితం నీకోసంగా ఉంది. నీ బాబా నీకోసం ఎంత మంచి జీవితాన్ని రాసి ఉంచారో తర్వాత నీకే తెలుస్తుంది. ఆశ్చర్యపోతావు, నూరెళ్ళబెడతావు. ఈ ఆనందాన్ని, అద్భుతమైన జీవితాన్ని చూసి చిన్నప్పటి నుంచి 1, 2, 3 అని 10 వరకు చదువుతావు. తరువాత పై చదువులకు ఇంటరు, డిగ్రీ అని చదువుతూ ఉంటావు. అలానే ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అంటే ఇంటర్వ్యూలో 1వ స్టెప్, 2వ స్టెప్ అని ఇలా ఒక్కొక్క మెట్టుగా ఉంటుంది కదా. తరువాతే కదా నువ్వు ఉద్యోగాన్ని సంపాదించి స్థిరపడతావు. అలానే నువ్వు ఎలా అయితే నీ కెరియర్లో నువ్వు స్థిరపడాలని అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదిగావో, నీ జీవితంలో నిన్ను స్థిరపడేలా చేయడానికి నేను పెడుతున్న పరీక్షలే తల్లి. నిన్ను అంచెలంచెలుగా పైకి పెడతాను. నీకు చాలా కష్టమైన ఒక రౌండ్స్ లాగా తయారవుతున్నాయమ్మా. వాటిలో నువ్వు ఖచ్చితంగా గెలిచే తీరాలి. ముందుకు వెళ్తూ ఉంటే నీ జీవితం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది కదా. ఆలోచించు. ఎప్పుడూ కూడా నీ జీవితం గురించి ఆలోచించి బాధపడకు. ఎందుకంటే కష్టాలనేవి అందరికీ వస్తూ ఉంటాయి.
వారి వారి తెలివితేటలతో వారు ఆ కష్టాల నుంచి బయటపడిపోవాలి. అందుకు సరైన మార్గాన్ని నేను ఎలానో చూపిస్తూ ఉంటానులే. నీకు నీ బాబా ఉండగా మంచిదారే కదా చూపుతారు చెప్పు. ఆ కష్టాల్ని తలుచుకుంటూ సమస్యల గురించి ఆలోచిస్తూ నీ మనసును ఇబ్బంది పెట్టుకోవద్దమ్మా. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను విను. ప్రతి ఒక్కరికి, ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా కష్టాలు వస్తాయి, సమస్యలు కూడా వస్తాయి. కానీ అవి తాత్కాలికమే, శాశ్వతం కాదు అని తెలుసుకో. ఈ విషయాన్ని నువ్వు గ్రహిస్తే నీకు ఈ బాధ ఎందుకు, ఈ యొక్క మన కష్టం ఎందుకు చెప్పు. అన్నిటినీ కూడా దాటిన తరువాత విజయమే కదా వస్తుంది. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, మర్చిపోలేకపోతున్నావు ఎందుకమ్మా? నీ జీవితంలో నువ్వు కోరుకుంటున్నావు కదా, అది అద్భుతమైన జీవితంగా నువ్వు జీవించబోతున్నావు. ఇక అందులో ఎలాంటి మార్పు లేదు. ఇతరుల సంతోషంలోనే నీ సంతోషం వెతుక్కుంటున్నావు కదా. అంత మంచి మనసున్న నీకు మంచి జీవితం కాక ఇంకేముంటుంది చెప్పు. ఆనందాన్ని నేను ప్రసాదిస్తాను. ఏదైతే నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలనుకుంటున్నావో అందులో అవకాశాలు కూడా ఒక్కొక్కటిగా నీకు రప్పిస్తాను. నీ జీవితాన్ని రంగురంగుల హరివిల్లు చేసే బాధ్యత నాది. సంతోషంగా ఉండు. ఇక ఏమాత్రం కూడా దిగులు పడకు, ఎవ్వరి గురించి ఆలోచించకు. నీ మనసుని పాడు చేసుకోవద్దమ్మా. కేవలం నీ గురించి, నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించు. అర్థమవుతుందా? నీ కుటుంబాన్ని ఎలా సంతోషపరచాలి అనేది ఆలోచించు. ఇతరుల గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు తల్లి. నీకు ఒక్కటి చెప్పనా? ఇతరులకు ఎంత ప్రేమను పంచావో అంతే ప్రేమను పంచు. అలా కాకుండా ఎక్కువ ప్రేమను వారిపై చూపితే నీకు మిగిలేది బాధే అని తెలుసుకో. ఆ బాధ నీకు అవసరమా చెప్పు? ఎవరినైతే నువ్వు ఎక్కువగా అభిమానిస్తావో, ఎవరినైతే నువ్వు ఎక్కువగా నమ్ముతావో వారి వల్లే నీ జీవితం అత్యంత కష్టానికి గురవుతుంది. వారు పెట్టేటువంటి మానసిక క్షోభ నువ్వు భరించలేవు, తట్టుకోలేవు. అందుకే జాగ్రత్త. బిడ్డా, ఎక్కడైతే అధికమైన ప్రేమ ఉంటుందో అక్కడ కనీవిని ఎరుగని శత్రుత్వం పుట్టడానికి కూడా అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వారినే నువ్వు ఎక్కువగా నమ్మి మోసపోతావమ్మా. వారిని ఎక్కువగా నమ్మి వారిపై నువ్వు ఎక్కువ అభిమానాన్ని చూపించుంటావు. అందుకే వాళ్లపై వచ్చే కోపం కూడా అనంతమైనదే, అంత ఎక్కువగానే ఉంటుంది. ఆ కోపం నీ సాయి మాటలు ఎందుకు నువ్వు చెబుతున్నానో అర్థం చేసుకో తల్లి. ఎవరిపై ఎంత ప్రేమ చూపించాలో అంత మాత్రమే చూపించు. అదే అందరికీ మంచిది, నీకు కూడా మంచిది. ఎవరినైనా సరే అమ్మా, ఒకరివి ఎంత అభిమానించవచ్చో అంతే అభిమానించు. అది తిరిగి మళ్ళీ వారి నుండి ఆశించకు. ఎందుకంటే అంత అభిమానాన్ని కానీ, అంత ప్రేమను కానీ నువ్వు చూపించినంత వారు చూపించలేకపోతే నీ మనసు బాధపడుతుంది. అది వాళ్ళ తప్పు కాదు, నీ తప్పు. వారిపై ఎంత నమ్మకం పెట్టుకున్నా నీ తప్పే కదా. అందుకే వారిని నిర్దేశించి వారిని తప్పు పట్టడంలో ఏమాత్రం నువ్వు మంచిది కాదమ్మా. చూడమ్మా, నీ స్నేహితుల కోసం, బంధువుల కోసం, నీ చుట్టూ ఉన్న వారి కోసం ఎంతైతే వదులుకున్నావో అంతే వదులుకో చాలు. అంతేకాని వారి కోసమే నువ్వు నీ కుటుంబం రోడ్డు మీద పడేలా కాదు. అలా ఉండకూడదు. చేసే సహాయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎక్కువ ధర్మాల్ని చేదు తల్లి. అది ప్రేమైనా, డబ్బైనా, ఆనందమైనా, సంతోషమైనా, నమ్మకమైనా సరే. గుర్తుపెట్టుకో, నీ కష్టం, నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకోవాలి. ఎవరో ఏదో చేయలేదని బాధపడకు. ఇక వారు చేయలేదని ఎప్పుడూ కూడా కోపం పెంచుకోకు. అర్థమవుతుందా? ఎందుకంటే ఎవరు ఎంత చేయగలరో అంతే చేస్తారు. అందరూ నీలానే ఉండాలని రూలేం లేదు కదా. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, నువ్వు ఎంత చేయగలవో అంత మాత్రమే చేయి చాలు. నీ శక్తికి మించి, నీ స్థాయికి మించి చేసి నీ కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తావా? అలా వద్దు తల్లి. నీ బాబా చెప్పే ప్రతి మాటని మనసులో పెట్టుకో. అప్పుడే నీ జీవితం
హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. నిశ్చింతగా ఉండమ్మా. నువ్వు ఆనందంగా స్వేచ్ఛగా బ్రతికే రోజులన్నీ వచ్చేశాయి. అది నీ చేతుల్లోనే ఉంది. ఇక భయపడకు, బాధపడకు, ఎవ్వరి కోసమూ ఆలోచించకు, ఎవరి కోసము నువ్వు ఆందోళన పడకు. నీ మనసుని పాడు చేసుకోకు, కాలాన్ని వృధా చేయకు బిడ్డ. ధైర్యంగా ఉండడం అలవాటు చేసుకో. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది మాత్రమే చెయ్యి. మిగతాది నేను చూసుకుంటాను కదా. సంతోషంగా ముందుకు వెళ్ళు. నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా నీ బాబా ఎప్పుడు ఉంటారు అని మర్చిపోద్దు తల్లి. మనసులో పెట్టుకో. ఇది అక్షర సత్యం. రాబోయే రోజులు నీకు ఆనందాన్ని ఇస్తాయి తల్లి. దీంట్లో ఏ మార్పు లేదు. నీ లైఫ్లో ఒక మంచి మార్పుని నేను జరిపిస్తాను. అది నీకు ఎంతో ఆనందాన్నిస్తుంది. ఇక నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో విజయం అనేది నీకు ఎక్కువగా ఉంటుంది. ఏం చేసినా సరే ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి. నమ్మకంతో చెయ్యి. మంచి ఆదాయం వస్తుంది అన్న నమ్మకంతోనే చెయ్యి. నీ కష్టకాలం అంతా ముగిసిపోయింది కాబట్టి నువ్వు ఎందులో చేయి పెట్టినా సరే అందులో విజయమే. నీ జీవితంలో ఇకపై ఒక కొత్త అధ్యాయం రాబోతుందమ్మా. రాజయోగం కలగబోతుంది. ఎందుకంటే నీ కష్టాలు నువ్వు ఎదుర్కొని విజయాన్ని సాధిస్తావు. ఇక నీకు మంచి రోజులు వచ్చేశాయి. నీ కష్టాలన్నీ కూడా దాటేశావు. నీకు తోడుగా నేనున్నాను తల్లి. నీ సాయి తండ్రి నీకు అండగా ఉంటారు. ఇక ప్రశాంతంగా ఉండు. నీ జీవితాన్ని నేను కొనసాగిస్తాను. నీకు ప్రపంచంలో ఎవరు తోడున్నా లేకపోయినా నేనుంటాను తల్లి. భయపడకుండా ఉండు. అంతా కూడా మంచే జరుగుతుంది. సాయి బిడ్డలైన ప్రతి ఒక్కరి స్వభావం మంచిగానే ఉంటుంది. అది నాకు తెలుసమ్మా. అందుకు వారి మనసులకు తగ్గట్టే వారి జీవితాన్ని నేను అమరుస్తాను. ఇక భయపడకు. ఏదైనా సరే తల్లి, ఒక చిన్న విషయానికి నా బిడ్డలు తల్లడిల్లిపోతారు. దానికోసంగా వారి శక్తికి మించిన సహాయాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా నీ శక్తికి మించిన సహాయం చేసినప్పుడే ఇబ్బందులు పాలవుతావని తెలుసుకో. కాబట్టి నీ స్థాయికి మించి మాత్రమే నువ్వు సాయం చేయాలి, కానీ ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు తల్లి. ఇక నీ బాబా చెప్పేవన్నీ కూడా అర్థమవుతున్నాయి కదా. సంతోషంగా ముందుకు వెళ్ళు. నీ సాయి తండ్రి ఏం చేసినా సరే నీకోసమేనమ్మా. ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు చెప్పిన సందేశం మీ అందరికీ కూడా ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.